భౌతిక యుద్ధాలు కావాలి చూడండి. అందుకని ఇజ్రాయెల్ కు కానీ మరి ఎందుకు ఈ ఖమేనీని లేపేద్దాం అని ఇజ్రాయెల్ చెప్పినప్పుడు ఎందుకంటారు ట్రంప్ వీటో చేయడం? దీన్ని ఎలా చూడాలి? అంటే ట్రంప్ ని రెచ్చగొట్టడానికి కూడా చాలా నెతన్యాహు ట్రై చేశాడు. నువ్వే ప్రధాన శత్రువువి ఇరాన్ కి, నిన్ను ఆల్రెడీ 2 సార్లు లేపడానికి ప్లాన్ చేశారు అని చెప్పినప్పటికీ కూడాను ఆయన దీన్ని ఎందుకు వీటో చేశాడు అనుకోవాలి? దీన్ని ఆయన స్ట్రాటజీ ఏంటంటారు దీనిలో? ఖమేనీ లేపిన తెల్లారి రష్యా చైనా యుద్ధంలో ప్రత్యక్ష యుద్ధం దిగింది. ఆ 2 దిగితే ఇప్పుడేమో చిన్నగా ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి ఇరాన్ ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. అంటే ఆట తన చేతిలో ఉండాలనుకుంటున్నాడు. ఈ మొత్తం గేమ్ అంతా ట్రంప్ ఏమనుకుంటే తన చేతిలో ఉండాలనుకుంటున్నాడు. రేపు పొద్దున 2 దేశాలు అగ్రదేశాలు 2 ఇటు చైనా అటు రష్యా యుద్ధ రంగంలో దిగింది అనుకోండి, ఇది ఇరాన్ కు మద్దతు దిగుతుంది. అప్పుడు ఏమైందండి, ఈ 3 దేశాలకు ఒకటైతే ఇజ్రాయెల్ నష్టం. అర్థమవుతలేదు. తాను జరిగే మందు తానే తింటా అంటున్నాడు నేతన్యాహు. అనుభవ రాహిత్యం కావచ్చు, లేకపోతే దుందుడుతనం కావచ్చు. కానీ ఎంత అనుభవ రాహిత్యం, ఎంత దుందుడుతనం ఉన్నా ఖమేనీ చంపే వర్కలకు ఈ పరిణామాలు వస్తాయని మనకు ట్రంప్ అనుకుంటున్నాడు. నేను అనుకుంటున్నాను ట్రంప్ ఆలోచన వేరుగా ఉంది. ఇదే కొనసాగాలి. అవసరమైతే మనకు ఇజ్రాయెల్ ద్వారానే ఇరాన్ మీద కస్టడీ తీసుకోవాలనుకుంటున్నాను. ఒక మాట అన్నాడు ట్రంప్, ఒకవేళ డైరెక్ట్ గా అమెరికా మీదనే ఇరాన్ దాడి చేస్తే, ఒక్క చిన్న దాడి చేసినా మేమే డైరెక్ట్ యుద్ధం దిగుతామని కూడా ఆ మాట అన్నారు. అందుకని అక్కడ దాకా చూస్తున్నాడు. అంటే ఎప్పుడు కూడా తప్పును శిశుపారులు తప్పులు కదా 100 అయ్యేదాకా కృష్ణ పరమాత్మ ఎట్లాగిండు అంటే దానికి పోలిక లేకపోవచ్చు. కానీ ఒక తప్పును ఎక్కువ చూపించడానికి వీలు కాదు. ప్రపంచానికి చూసారా మా మీద దాడి చేసినప్పుడు మేము ఏం చేయాలి అని అమెరికా అధ్యక్షుడు అనడానికి వీలు ఉంటది కదా అప్పుడు. అంటే ఆ తప్పు చేయిద్దామని చూస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. ఆ తప్పు చేస్తుందా చేయదా అంటే అమెరికా డిఫెన్స్ లో ఉంది, మన ఇరాన్ డిఫెన్స్ లో ఉంది. ఇప్పుడు ఎట్లా డిఫెన్స్ లో ఉందంటే మొత్తం 9-10 మంది శాస్త్రవేత్తలు చనిపోయారు, చాలా ముఖ్యమైన నాయకులు చనిపోయారు. అంతేందుకు ఇరాన్ భూభాగంలో ఇజ్రాయెల్ వెళ్ళి గతంలో చాలా మంది ప్రముఖులు చంపిన సందర్భం చూసినా కదా ఇరాన్ భూభాగంలోకి వెళ్ళి. ఇవాళ కూడా ఖమేనీ దొరకడా తర్వాత సంగతి. కానీ ఖమేనీని చంపడానికి నెతన్యాహు అమెరికా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా సందర్భం రాగానే సమయం రాగానే ఖచ్చితంగా ఖమేనీ చంపేస్తాం, ఇంకో సమస్య లేదు. కానీ చంపే లోపల ఇవన్నీ అంటే ఇప్పుడు నన్నే కాదు నిన్ను కూడా వ్యతిరేకిస్తున్నారు, నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ట్రంప్ ను రెచ్చగొట్టడానికి నెతన్యాహు ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఇరాన్ సైనిక వర్గాలు ఏమంటాయి అంటే, ముఖ్యంగా ఇరాన్ నాయకత్వం ఏమంటుందంటే, ఒక్క మాట అమెరికా చాలు, అమెరికా యుద్ధం ఆపేయి అంటే నెతన్యాహు ఆపడా అంటుంది కదా. అంటే ఆ ఒక్క మాట చాలు, ఒక్క మాట ఎందుకు అంటలేమని ఇరాన్ అడుగుతున్నది. ఇరాన్ కూడా ఇరాన్ అడిగే ప్రశ్నకు సమాధానం ఏం చెప్తున్నాడంటే, నన్ను వాళ్ళని అడగాలి కదా, అడిగినప్పుడు అసలు ముందుకు మీరెందుకు రారు అని ఇరాన్ ను నెతన్యాహు ప్రశ్నిస్తున్నాడు. అందుకని ఏమంటున్నా అంటే, ఇప్పుడు డిఫెన్స్ లో సెల్ఫ్ డిఫెన్స్ లో ఇరాన్ అయితే పడ్డది. ఒక మాట ఏమన్నారంటే వాళ్ళు మన ఇజ్రాయెల్ ఆపండి మొదలు, ఆ తర్వాత మేము ఆపేస్తామని ఇప్పుడు ఇరాన్ నాయకత్వం ఉంటుంది. అమెరికాకు ఒక సంకేతం ఏమిచ్చిందంటే, మొదలు ఇజ్రాయెల్ దాడులు ఆపండి, మీరు ఆపితే ఏమైతే కనీసం మేము ఊపిరి పీల్చుకోవడానికి టైం దొరుకుతుంది, మొన్న కదా పాకిస్తాన్ అన్నట్టు. అంటే ఆ తర్వాత మేము చర్చలకు వస్తామా డ్రామా తెలుస్తుంది అంటున్నాం. చర్చలు కూడా ఒక మూలస్తంభంగా మారితే ఇప్పుడు G7 దేశాల్లో కూడా ఒక రకంగా చెప్పాలంటే, నిన్న భద్రతా మండలి కూర్చొని నిన్న G7 దేశాలలో కూడా పెద్ద ఎత్తున ఇరాన్ వ్యతిరేకంగానే తీర్మానం చేశాం. చూసాం కదా మరి నిన్న భద్రతా మండలి తీర్మానానికి అనుగుణంగానే నిన్న మన G7 దేశాలు కూడా 6 దేశాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇటు పక్కన ఇరాన్ తప్పుపడుతూ ఇరాన్ కొంచెం తగ్గాలనే మాట మాట్లాడుతున్నారు. అంటే ఏదైనా సరే ఇరాన్ లొంగ తీసుకొని, ఇరాన్ ఒక రకమైన ఒక కోడె లాంటిది అయితే, పెద్ద ఎత్తున మన దుందుడుకు లేడ దూడ లాంటిది అయితే, దాన్ని అదుపు చేయడానికి మీరు ఈ ఒప్పందంలో భాగంగా అని అంటున్నారు. అసలు ఒప్పందం నుంచి విరమించుకుంది ఎవరు? ట్రంపే కదా. గతంలో 2025 దాకా జరిగిన ఉన్న ఒప్పందాన్ని 15 నుంచి 25 దాకా 18లో ట్రంపే ఈ ఇరాన్ దూరం పెట్టి తానే దూరం జరిగింది కదా. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ ఒప్పందాలు మీరు భాగస్వామి అవుతారా లేరా అంటున్నారు కనుక, అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే దూరం అవుతారు, వాళ్ళకి ఇష్టం ఉంటే ఇరాన్ ఏమో కంట్రోల్ చేస్తారు అనే సమస్య వస్తున్నది. అన్ని మొత్తం ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. కానీ ఏ పక్షం వహించని దేశాలు కొన్ని ఉన్నాయి. అట్లాగే 2 పక్షాల వహించే దేశాలు 2వ పక్షం నుంచి ఇరాన్ పక్షం నుంచి ఇక్కడ డైరెక్ట్ యుద్ధంలో దిగలేదు. డైరెక్ట్ యుద్ధంలోకి అమెరికా దిగలేదు, రష్యా దిగలేదు. అంటే ఈ ప్రెసెంట్ సినారియో చూస్తే 2 దేశాలు కూడా, ఇటు ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభము 4వ రోజుకు చేరింది. మీరు అన్నట్టుగా ఈ 2 దేశాలు కూడా క్షిపణి దాడులు పౌరుల్నే లక్ష్యంగా చేసుకొని చేస్తున్నారు. పసికందులు కూడా చనిపోతున్నారు, ఏ పాపం చేయని వాళ్ళు మనం చూసాం. అయితే ఈ పరిస్థితి చూస్తూ ఉంటే అంటే ఇది మిడిల్ ఈస్ట్ లో మొత్తం మీద విస్తృత యుద్ధంగా మారేటువంటి అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే మనం అందరం అద్దాల గదే కూర్చున్నాం. నిజంగా చెప్పాలంటే అణుశక్తి ఉన్న దేశాలు 9 బహిరంగంగా అందరికి తెలిసిన దేశాలు 9 మనతో సహా.
ఇంకొక 20-25 దేశాలు తుంపిళ్ళ బలం చూపెడుతున్నాయి. అంటే మా దగ్గర కూడా అణుశక్తి ఉంది అని చూపెడుతున్నాయి. ఇజ్రాయెల్ దగ్గర అందరికీ తెలిసిందే, ఉన్నది ప్రపంచానికి తెలిసి. ఇరాక్ దగ్గర ఉందా లేదా అంటే తయారు చేసుకుంటుందనే ఓ మాట వస్తుంది. కనుక ఎవరైనా అద్దాలుగా ఎందుకంటున్నానంటేమా, మనం 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 ఎవరి మీద అణుబాబులు వినియోగించినా వాళ్ళకే కాదు, మనకు కూడా నష్టం. మనం కూడా వాళ్ళు కూడా వినియోగిస్తారు. కనుక అణుయుద్ధం వస్తుందని నేను అనుకోను. కానీ పెద్ద ఎత్తున ఈ ఏకీకరణ అంటే పునరేకీకరణ జరిగితే ప్రపంచంలో 2 కూటములు మళ్ళా ఏర్పడతాయేమంటే మధ్యప్రాచ్యంలో ఈ గొడవ వల్ల ప్రపంచవ్యాప్తంగా 2 కూటములు ఏర్పడతాయి అంటున్నాం. కానీ అప్పటి 2వ ప్రపంచ యుద్ధం అంత పరిస్థితులు ఇప్పుడైతే లేవు. ఎందుకు ఏర్పడే ఇంకొక ఆలోచన ఎందుకు ఏర్పడే అంటున్నానంటే, ఇవాళ వాణిజ్య యుద్ధాల కాలం, అంటే సుంకాల యుద్ధం చూస్తున్నాం మనం, అంతే ఆర్థిక రంగంలో యుద్ధాలు చూస్తున్నాం. కనుక పరస్పరం అవసరాలు పెరిగినాయి ఒకరికొకరు. ప్రపంచవ్యాప్తంగా ఎవరికి వాళ్ళు నన్నంటుకోకు నామాల కాకి అని ఎవరికి వాళ్ళు ఉండే పరిస్థితి లేదు, గొడవలు కట్టుకుని ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు చైనా చూడండి, చైనా విధానం వేరు, వాళ్ళ దేశం వేరు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి రంగంలో ఆధిక్యత సాధించింది కదా. అంటే ప్రపంచంలో మార్కెట్ లేకుండా తాపతే చేయలేదు కదా, ఎంత జనాభా ఉన్నా. కనుక ఇవాళ ప్రపంచంలో ఆర్థిక అవసరాలే అన్ని అవసరాలు నిర్దేశిస్తాయి. మార్క్స్ గారు అన్నట్టు, కార్ల్ మార్క్స్ అన్నట్టు మన మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు అన్నిటి ఆర్థిక సంబంధాల వైపు వచ్చినప్పుడు యుద్ధం వైపు పోయి నిరాశనైతే కోరుకోరేవారు. ముఖ్యంగా అణుయుద్ధం రాదు. కాకపోతే ఏమైందంటే ఇట్లాంటి అంటే నెతన్యాహు ఏం చెప్తున్నాడు, ఇరాన్ ఏమో శాశ్వత యుద్ధం కావాలని కోరుకుంటోంది.